హాయ్ అండి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో వడియాలను సింపుల్గా ఎక్కువ వడియాలన్నా సరే ఈజీగా ఎలా పెట్టేయాలో కొలతలతో చూపిస్తాను. వెంటనే ఫాలో అయిపోండి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని 4-5 గంటలు కానీ ముందు రోజు నైట్ కానీ నానబెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు వాటర్ పడుతుంది. అలాగే 2 కప్పులు వేసుకుంటే 8 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కారం పొడి, జీలకర్ర వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈ ఉడికిన సగ్గుబియ్యంలో 1 పావు కప్పు గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. వేస్తున్నప్పుడు గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. తడిపిన కాటన్ క్లాత్పై ఇలా వడియాలు పెట్టేసుకుంటే ఒక రోజులో వడియాలు చక్కగా ఆరిపోతాయి. ఆరిన వడియాలను క్లాత్ తిప్పుకుని తడి చేసుకుంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసేసుకున్న వడియాలను ఒక రోజంతా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టేసుకుంటే సంవత్సరం పొడిగినా నిల్వ ఉంటాయి. ఇంతేనండి, సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడం చాలా ఈజీ కదా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.